ఏందన్నా పైసలు వచ్చినాక కడతతి ఇప్పుడు కావాలంటే ఎడికెళ్ళొస్తాయి నెల నెల నేను కట్టిన మిత్తికి నువ్వు ఇచ్చిన అసలుకు సరిపోయింది ఇంకెక్కడిది నీ బాకీ నువ్వు గానికి ఇచ్చినావు కట్టకపోతే ఎగ్గొట్టి పోతున్నామా ఏంది భయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు కట్టను ఏం చేసుకుంటావు వేసుకోపో ఇగో గిట్లుంటారు కొందరు అప్పులోళ్ళు సతాయిస్తే ఉల్టా దమ్కిలిచ్చే జమానా అయితే ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే 100కి 3 రూపాయలు లెక్కేసుకున్నా నెలకు 3,000 ఏడాదికి 36,000 అవుతుంది కానీ మహారాష్ట్రలో ఈ రైతు ఎంత కట్టినంటే 73 లక్షలు అవు లక్షకు 73 లక్షల మెత్తి ఆఖరికి కిడ్నీ అమ్ముకొని కట్టిండంటే చూడండిగా ధర్మ వడ్డీ మరి రోజుకు 10,000 మిత్తాట అంటే 10 రోజులకే 1,00,000 రూపాయలు నెలకు 3 లక్షలు మహారాష్ట్రలో కూలర వ్యవసాయం నడుస్తలేదని డైరీ ఫామ్ పెట్టేదానికి ఒక ఇద్దరు సావుకారుల తాన చెరో 50,000 లెక్క 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాట ఏమైందో ఏం పాడో పాలదంద చాలు చేయకముందుకే ఆవులు జీవిడిచినాయట చుట్టాలు దోస్తులతోనే అప్పు తెచ్చి మిత్తిలు కట్టిండట అయినా చాలలేదని ఇల్లు ట్రాక్టరు 2 బైకులు బంగారం అమ్మినా ఇంకా బాకీ ఉన్నావు కట్టకుండా నీ సంగతి చూస్తామని బెదిరిస్తే 8 లక్షల కిడ్నీ అమ్మేసి సావుకారకు కట్టిండట పాపము గింత అన్యాయం ఉంటే అదుల్లా 1,00,000 అప్పుకు 73 లక్షలు గుంజుతారా పోలీసులకు చెప్పినా నా గోడు చూస్తలేరని బాధపడుతున్నాడు పాపం అయినా నీదే తప్ప నా ఏ కట్టను ఏం చేసుకుంటావో చేసుకొని మొండి కూర్చొని ఉంటేవి నీ ఎత్తుకుంటే గిట్టనే ముస్తారాయ మళ్ళా